అండి అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఏం చేస్తున్నాను నేనైతే ఇప్పుడే టీ పెడుతున్నానండి. ఇంకో పాలు కాగేసాయి. మా చోటు అయితే ఈరోజు కాసేపు షటిల్ ఆడుకొని వచ్చిండు గ్రౌండ్లో. మా హస్బెండ్ అయితే ఏదో వర్క్ ఉందని వెళ్ళాడు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని టీ పెట్టుకుని తాగుతున్నాను. మీరు తాగారా? సండే స్పెషల్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు చెప్పండి. నేనైతే చేశాక అసలు ఏమనుకోలేదు. నేను ఎలాగో నాన్ వెజ్ తినను కదా, వాళ్ళు తింటారు, ఏదో తెచ్చుకుంటే వండేస్తాను. నాకు తెలిసి మేబీ చికెనే తెచ్చుకుంటారు, వండేస్తాను. అది కూడా మీతో షేర్ చేస్తాను. ఓకే, మీకు ఏమంటారు, నైట్ మిగిలినవి అసలు మీరు తింటారా? మేమైతే తింటామండి. మా ఇంట్లో ఏం మిగిలినవి చూపిస్తాం. ఇదైతే రైస్, నైట్ మిగిలిన రైస్ అండి. ఇలా ఒక బౌల్లో పెడతాను నేను ఎప్పటికీ. ఇంకేం మిగిలిందో చూద్దామా. నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి, నాకు ఇష్టం ఉండదు. ఇదైతే రసము, నిన్న పచ్చిమిర్చి వేసి చేశానని చెప్పాను కదా, అదైతే రసం మిగిలింది. ఇంకొకటి చూపిస్తాను. పులిహోర పులుసు. నేనైతే ఎక్కువగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. ఫుడ్ ఐటమ్స్ అయితే మనం తినేటి అయితే పెట్టాను. ఏంటి పెడతానంటే అల్లము, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పాలు, పెరుగు, ఇవే పెడతానండి. నేను ఫ్రిడ్జ్ వాడేది వాటికే. ఓన్లీ కూల్ వాటర్ కూడా మేము తాగం, మాకు పడవు. వండిన కర్రీస్ అస్సలు పెట్టాను. కావాలంటే చికెన్ మ్యారినేట్ చేసి పెడతాను, అంటే కలిపి అవన్నీ పెడతాను. కానీ వండిన కూరలు అయితే పెట్టానండి. మా హస్బెండ్ నన్ను తిడతాడుగా, అస్సలు పెట్టాను. మా ఫ్రిడ్జ్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఇవి పండ్లు, ఇవి పెరుగు, అల్లము, నిమ్మకాయలు, ఇవేనండి మా ఇంట్లో ఉండేవి. ఇంతే, నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఎక్కువగా. ఓకే అండి, మీరు నైట్ని మిగిలినవి తింటారా లేదా, ఏం చేస్తారా అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్. మేమైతే తింటామండి, అంటే మార్నింగే తినేస్తాము. ఒకవేళ తినలేదనుకో పడేస్తాం అంతే, కానీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాం.